ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సెషన్ నిర్వహించాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్. కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు మంత్రులు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఏపీలో రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. శాసనసభలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. ఇదే హౌస్ లో 24 hours లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ సీట్ లో కూర్చొని నేను అడుగుతున్న 5 ఏళ్లయింది. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కరి పైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్న దిశ. నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ లా అండ్ ఆర్డర్ పై శాసనసభ ప్రత్యేక సెషన్ నిర్వహించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చట్టం అంటేనే ప్రతి ఒక్కరూ భయపడేలా విధి విధానాలు రూపొందించాలన్నారు. స్పెషల్ సెషన్ లో సభ్యులంతా తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు. చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి. వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి. గత సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు హోంమంత్రి వంగలపూడి అనిత. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గుర్తిస్తే జగన్ కు నిద్ర పట్టడం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని అబద్ధాలు చెబుతున్నారని, హత్యకు గురైన వారి పేర్లు అడిగితే మాత్రం చెప్పలేకపోయారని అన్నారు. లాస్ట్ 5 years లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష, పోలీసు వ్యవస్థని, పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ 5 yearsలోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో, బారికేడ్లు వేయడానికో, లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ, నేరస్తులను పట్టుకుందామని కానీ, వాటిని పట్టుకునేడానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకోవాలన్న తపన కూడా లేకుండా మొత్తం నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. తాడేపల్లి సెక్రటేరియట్ లో మంత్రివర్గం భేటీ అయింది. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడంతో పనులు స్పీడప్ చేయాలని నిర్ణయించింది కేబినెట్. ఏపీలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు హోంమంత్రి అనిత. ప్రస్తుతానికి 46,538 మిస్సింగ్ కేసులున్నాయని, ట్రేసౌట్ కాని కేసుల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు శాఖలో 20,000 మంది సిబ్బంది కొరత ఉందని, కోర్టుల్లో కేసుల కారణంగా కానిస్టేబుళ్ల నియామకం నిలిచిపోయిందని చెప్పారు.